హలో వెల్కమ్ టు కిరాక్ పోర్ట్ ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ తెలుగు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ సీజన్ నుంచి 8th సీజన్ వరకు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న 8th సీజన్ వరకు రివ్యూవర్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఏ సీజన్లో లేదు. అంటే ఆల్మోస్ట్ 90% రివ్యూవర్స్ జెన్యున్గా ఉండేవాళ్ళు, విన్నర్ని ఆల్మోస్ట్ డిసైడ్ చేసేవాళ్ళు. అంటే అందరి ఒపీనియన్ కూడా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేది, వీళ్ళు ఖచ్చితంగా విన్నర్ అవుతారు, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ పర్ఫెక్ట్గా ఉంది, ఇతను జెన్యున్గా ఆడుతున్నాడు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 90-95% ఖచ్చితంగా ఒకే ఏకాభిప్రాయం వచ్చేది. అంటే వాళ్ళు డిఫరెంట్ రివ్యూస్ చెప్పినా కూడా వాళ్ళల్లో జెన్యూనిటీగా అనిపించేది. ఈ కంటెస్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ చేశాడు, ఇక్కడ రాంగ్ చేశాడు, అయినప్పటికీ ఇతను విన్నర్ అవుతాడు, ఇతను రన్నర్ అవుతాడు, ఇతను టాప్ 5లో ఉంటాడు అని చెప్పి ప్రతి ఒక్క కంటెస్టెంట్ సంబంధించి, ఈవెన్ విన్నర్ అయ్యే కంటెస్టెంట్ సంబంధించి కూడా అతని నెగిటివ్స్ చెప్పేవాళ్ళు, అతని పాజిటివ్స్ చెప్పేవాళ్ళు, ప్రతి ఒక్క కంటెస్టెంట్ సంబంధించి పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడేవాళ్ళు రిమైనింగ్ ఇది సీజన్ 7 వరకు. కానీ మన దరిద్రం కొద్దీ ఈ సీజన్ 8 ఏమైపోయిందంటే రివ్యూస్ మధ్య కూడా డిఫరెన్స్ అనేవి ఖచ్చితంగా ఏర్పడ్డాయి. నేను అంటే ఆ జెన్యూనిటీ అనేది మిస్ అయిపోయింది అందరిలో. నేను ఒక్కరిని అని చెప్పి అనదలుచుకోలేదు, అండ్ వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయదలుచుకోలేదు, కానీ ఒక ఆదిరెడ్డి గారి పేరు మాత్రం మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఆ అన్న ఏం చెప్పినా కొంచెం స్పోర్టీస్ అంటే పట్టించుకోడు కాబట్టి నేను తీసుకున్నాను. రిమైనింగ్ వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఒకవేళ చెప్పదలుచుకున్నా కూడా ఇండైరెక్ట్గా చెప్తాను, అది మీకు అర్థమైతే ఓకే, లేకపోతే దాన్ని నేను చేసేది ఏం లేదండి. కాకపోతే ఈ సీజన్లో ఆదిరెడ్డి గారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అనిపించింది. ఎలా అంటే ఇప్పుడు ఆయన నిఖిల్కి సంబంధించి ఒక 3 పాయింట్లు ప్రెస్ చెప్పాడు అనుకోండి, గౌతమ్ ఫ్యాన్స్ వచ్చేసి నువ్వు నిఖిల్ పిఆర్ టీమ్ అంటున్నారు. ఒకవేళ గౌతమ్ సంబంధించి ఒక 3 పాయింట్స్ చెప్పాడు అనుకోండి, నిఖిల్ పిఆర్ టీమ్ వచ్చి నువ్వు నిఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది పాపం. అంటే ఆయన చెప్పే పాయింట్స్ కొన్ని కరెక్ట్గా కొనండి, ఆల్మోస్ట్ 95% కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని చెప్పేసి తన బ్రాడ్కాస్ట్ ఛానల్ మీరు చూసే ఉంటారు. పాపం తను చాలా బాధపడుతున్నా వాయిస్ మెసేజ్ కూడా పెడుతున్నాడు. అలా అయిపోయింది అన్నట్టు ఈ సీజన్లో, పర్టికులర్గా ఈ సీజన్లో చాలా దారుణంగా అయిపోయింది. అంటే కొంతమంది రివ్యూవర్స్ ఏది సీజన్ 7 వరకు కూడా ఎంతో మంది రివ్యూవర్స్ జెన్యూన్, వీళ్ళు చాలా బాగా చెప్తారు, వీళ్ళ అప్డేట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అనుకున్న ప్రతి ఒక్క రివ్యూవర్ 45 అన్న ఎగ్జాంపుల్గా 45 అన్న రివ్యూ అయితే చాలా బాగుండేటివి. బట్ ఈ సీజన్కి వచ్చేసరికి ఆయన వన్ సైడెడ్గా బయాస్డ్గా చెప్తున్నట్టు నాకు అనిపించింది, నాకైతే అనిపిస్తుంది. మరి మీకెలా అనిపిస్తుందో? అంటే పర్టికులర్గా ఒక కంటెస్టెంట్స్ మాత్రమే విన్నర్ను చేసే విధంగా ఆ కంటెస్టెంట్స్కే ఓట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇంకో కంటెస్టెంట్స్కి ఓట్లు రావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా, అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న జెన్యూనిటీ మరి ఏమైందో, దానికి రీజన్ ఏంటో తెలియదు, కానీ అది మిస్ అయిపోయింది. ఎంత దారుణం అయిపోయిందంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, ఏమని ఈ కంటెస్టెంట్స్కి ఓట్లు వేయకండి అని. అంత దారుణంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసినాక ఇంకా అది రివ్యూవర్స్లో ఉన్న జెన్యూన్ ఏమైనట్టు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకొక రివ్యూవర్ అయితే అంటే ఈ బిగ్ బాస్ రివ్యూస్ తెలుగులో స్టార్ట్ చేసింది ఆయన అయితే పృథ్వీని ఎన్ని బూతులు అన్ని బూతులు ఓపెన్గా తిట్టేస్తున్నాడు, అంత దారుణంగా తిట్టేస్తున్నాడు. అయినా కూడా ఆయన మన వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, సూపర్ అంటున్నారు. అంటే ఇంకా ఏం మాట్లాడతాం? సరే, ఒక కంటెస్టెంట్స్ అన్నప్పుడు ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, నేను 100% మిస్టేక్ అంటే వాళ్ళు ఎంత పెద్ద మిస్టేక్ చేసినా మరి బూతులు కూడా తిడుతూ చెప్తున్నారంటే అది ఏ విధంగా రివ్యూవర్స్ అవుతారు వాళ్ళు, ఏ విధంగా వాళ్ళు జెన్యూనిటీ ఉన్నట్టు, వాళ్ళని ఎలా, వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడ ఉన్నట్టు, అది నాకు అర్థం కావట్లేదు. అంత దారుణంగా చెప్పినాక కూడా సపోర్ట్ చేసి లైక్స్ చేసి మీరు కామెంట్ సూపర్ అని చెప్తే అక్కడ అంత దారుణంగా జరిగినాక కూడా మీరేమనుకుంటున్నారంటే ఈ సీజన్లో ఆయన అలా చెప్తున్నా మీకు నచ్చవచ్చు, రేపు ఫ్యూచర్లో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ గురించి ఆయన అలాగే చెప్తారు. అప్పుడు కూడా మీరు వెళ్ళి ఇలాగే సూపర్ డూపర్ అని చెప్పి కామెంట్ చేస్తారా? అది మీరు ఆలోచించుకోండి. ఎంత పెద్ద మిస్టేక్ ఉన్నా సరే కొంచెం అట్లీస్ట్ ఒక 10% అయినా ఆ జెన్యూనిటీతోని రివ్యూస్ చెప్పాలి. ఇంకొక కంటెస్టెంట్, ఇంకొక రివ్యూవర్ అయితే ఏకంగా డైరెక్ట్ విన్నర్ని డిసైడ్ చేస్తున్నాడు, ఈయన విన్నర్ అని చెప్పి జనాల మీద రుద్దుతున్నాడు. అంటే ఎంత లేదనుకున్న ఒక రివ్యూ, అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన రివ్యూవర్స్ మన దాంట్లో ఒక 5 to 6 మెంబర్స్ రివ్యూవర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఒక పాయింట్ చెప్తే ఓన్లీ ఎపిసోడ్ చూస్తారు కాబట్టి వాళ్ళు పెద్ద లాజిక్స్ పట్టించుకోరు. ఆ రివ్యూవర్ చెప్పిన పాయింట్ నిజమే అనుకుని ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇంపాక్ట్ అనేది ఓట్ పర్సెంట్ మీద ఖచ్చితంగా చూపిస్తుంది. కానీ అది రైట్ ఆ రాంగ్ అని ఎవరు ఆలోచించరు. ఎందుకంటే ఈ పర్సన్ మనం ఫస్ట్ నుంచి రివ్యూస్ ఫాలో అవుతున్నాం కాబట్టి, సో ఇతను చెప్పాడు కాబట్టి అది నిజమై ఉంటుందని చెప్పేసి బ్లైండ్గా హేట్ రిజెక్ట్ చేయడం, బ్లైండ్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ సీజన్లో మనకున్న దరిద్రం ఏంటంటే అలాగే జరుగుతుంది. చాలా డిఫరెన్స్, ఒక రివ్యూవర్ ఇంకొక రివ్యూ మీద కామెంట్ చేయడం, ఇంకో రివ్యూవర్ ఇంకో మీద కౌంటర్ అటాక్ వీడియో చేయడం ఈ సీజన్లో జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎప్పుడు కూడా. ఒక రివ్యూవర్ అయితే నేను ఒక సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎవరో మీకు అర్థమవుతుంది. 45 అని ఏం చేశాడంటే గౌతమ్ సంచాలకుగా బాగా చేశాడు కదా, అప్పుడు ఆదిరెడ్డి గారు ఆ రోజు రాత్రి వీడియో చేయలేదు, ఎపిసోడ్ రివ్యూ చేయలేదు, దాన్ని నెక్స్ట్ డే చేశాడు. కాకపోతే ఈ 45 గారు ఏం చేశారంటే ఆయన లాస్ట్ వీడియోలో 22 minutes దగ్గర ఇల్లు చూడండి, నేనైతే ఎక్కడ గౌతమ్కి పాజిటివ్ ఎపిసోడ్ చెప్పాల్సి వస్తుందని చెప్పి రివ్యూ చేయకుండా ఇంట్లో పడుకోలేదు అన్నాడు. మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. అది ఎవరిని అన్నట్టు
అది ఎవరన్నట్టు ఆ రోజు జయంది ఎవరు? ఆదిరెడ్డి గారినే. ఆయన అన్నట్టు. అంటే ఇంత జెన్యూన్‌గా ఉండి, ఇంత పర్ఫెక్ట్‌గా మాట్లాడుతున్న పర్సన్స్ కూడా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఇండైరెక్ట్‌గా చేయడం నాకు నచ్చట్లే. అంటే ఏమవుతుంది ఈ సీజన్‌లో? అంటే ఎందుకు ఇంత విభేదాలొచ్చినాయి? అసలు ఈ ఒక కంటెస్టెంట్స్‌కి ఎందుకు ఈ లాంగ్వేజ్ బారియర్ తీసుకురావడం, ఒక కంటెస్టెంట్‌ని వాంటెడ్‌లీ టార్గెట్ చేయడం, ఒక కంటెస్టెంట్ ఈ హౌస్‌లో ఎంతైతే గేమ్ ఆడుతున్నారో బయట రివ్యూవర్స్ టీమ్ అంతకు మించి గేమ్ ఆడుతున్నారు. అది నాకు నచ్చకపోవడం వల్లే నేను నా ఒపీనియన్ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఎళ్లి ఒక కామెంట్ చేయడం గాని, ఏదైనా లైవ్ డిబేట్‌లో మాట్లాడడం గాని, అలా చేస్తే నా వాయిస్ అనేది ఎక్కువ మందికెళ్తుందో లేదో నాకు తెలీదు. బట్ నాకంటూ నా ఒపీనియన్ చేయాలి కాబట్టి, ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను తప్ప, ఐ డోంట్ వాంట్ టు ఎనీ బయాస్డ్. అంటే వీళ్ళకి బయాస్డ్‌గా ఉండాలి, వీళ్ళు రైట్‌గా ఉన్నారు, వీళ్ళు రాంగ్‌గా ఉంది. అంటే నేను ఇలా వాంటెడ్‌లీ ఈళ్ళ గురించి నెగెటివ్ చేయాలని చెప్పి నాకేమీ లేదు. మీరు ఒకసారి క్లియర్‌గా ఆలోచించుకోండి. రిమైనింగ్ రివ్యూస్ కూడా ఒక కంటెస్టెంట్ సంబంధించి నెగెటివ్ చేసి, ఒక కంటెస్టెంట్ సంబంధించి పాజిటివ్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ వ్యూస్ చూస్తున్నారు, వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు లైక్ చేస్తున్నారు, వాళ్ళని సబ్స్క్రైబర్ చేస్తున్నప్పుడు, నాకు అనిపించింది చెప్పినప్పుడు అందులో తప్పేముందనేది నా క్వెషన్. అంతకు మించి ఇంకేమీ లేదు. అండ్ కాకపోతే మరి ఇంతమంది రివ్యూస్‌లో ఎవర్రా ది బెస్ట్ రివ్యూవర్ అంటే టాప్ వ్యూస్ ఆనంద్ అన్న. నేను చూసినంత వరకి. మేబీ నేను కూడా రాంగ్ అవ్వచ్చు. నాకు అనిపించింది చెప్తాను. ఆయన రివ్యూస్ మాత్రం ఈ పాయింట్ కరెక్ట్‌గా ఉంది, ఈ పాయింట్ రాంగ్ ఉంది, ఈ పాయింట్ నిఖిల్ కరెక్ట్ చేశాడు, ఈ పాయింట్ గౌతమ్ కరెక్ట్ చేశాడు, ఈ పాయింట్‌లో నిఖిల్ రాంగ్, ఈ పాయింట్‌లో గౌతమ్ రైట్, నబిల్, అలాగే ప్రేరణ, తేజ, రోహిణి. సో వీళ్ళకి సంబంధించిన ప్రతి పాయింట్ అనేది పర్ఫెక్ట్‌గా చెప్తున్నాడు. ఎక్కడ బయాస్డ్ లేకుండా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు రైట్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు రైట్ అని చెప్పి నాకు ఆయన దాంట్లో మాత్రం జెన్యూన్ చాలా కనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో ఈ సీజన్‌లో ఎక్కువ ఫేమస్ అయిన ఎవరంటే మై రివ్యూస్ తెలుగులో అనే పవన్ అన్న అనుకుంటా. ఐ థింక్ ఒకవేళ నేమ్ రాంగ్ అయితే క్షమించండి. పవన్ గారైతే చాలా బాగా చెప్తున్నారు. నాకు నచ్చింది ఆయన రివ్యూస్ కూడా. ఆయన కూడా పర్ఫెక్ట్‌గా ఇది కరెక్ట్‌గా ఉంది, ఇది రైట్ ఉంది, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి పాయింట్స్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. నాకు అది నచ్చింది. పాపం తను ఒక వీడియోలో చెప్పడం చూశాను. పర్సనల్‌గా కూడా ట్రోల్ చేస్తున్నానని చెప్పాడు. అది తప్పు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్తున్నప్పుడు మీరు అక్కడికే వదిలేయండి. ఇప్పుడు మీరు కూడా నచ్చకపోతే, ఇప్పుడు నేను చెప్పాను, నచ్చకపోతే మీరు నన్ను కామెంట్‌లో తిడుతున్నారు. ఇక్కడి వరకు వదిలేసుకోండి. అంతే తప్ప పర్సనల్ అటాక్‌గా, పర్సనల్ ట్రోల్స్ దయచేసి ఎవరు చేయకండి. ఎందుకంటే వాళ్ళు మనకేమి ఇవ్వరు, మనం ఎవరికేమి ఇవ్వం. మనకొక షో నచ్చింది, మనం చూసుకుంటాం. అంతే తప్ప ఎవరి గురించి ఎరవడం లేదు. ఇప్పుడు తెలుగులో గీతు రాయల్ గారు, అలాగే బిగ్ బాస్ పయ్యక్క గారు అనుకుంటా. వీళ్ళిద్దరే అనుకుంటా నాకు తెలిసి ఫీమేల్ రివ్యూవర్స్. సో నేను వాళ్ళని జడ్జ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఉన్నదే చాలా తక్కువ మంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి నేను వాళ్ళిద్దరిని మాత్రం జడ్జ్ చేయలేను. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళ గురించి అసలు ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే ఉన్నారని నాకు అనిపించింది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ మేల్ దాంట్లో ఉన్నారో వీళ్ళంతా చాలా చీలికలు వచ్చాయి, డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. అది ఎందుకు మరి పిఆర్ టీమ్‌లతోని ఎవరైనా మాట్లాడారా? లేకపోతే వీళ్ళకి నచ్చి వీళ్ళొక గురించి స్టాండ్ తీసుకుంటారన్నది వాళ్ళ ఓన్ పర్సెప్షన్ కావచ్చు. కానీ నేను చాలా విషయంలో హర్ట్ అయిందేంటంటే సురేంద్ర గారు చాలా బాగా చెప్పేవాళ్ళు రివ్యూస్. ఈవెన్ తన రివ్యూస్ నాకు చాలా బాగా నచ్చేవి. ఆయన కూడా ఒక సైడ్‌గానే చెప్పడం అనేది నేను నచ్చట్లేదు. ఎందుకు ఇంత సడెన్‌గా ఇంత చేంజ్ ఎందుకు? లాస్ట్ సీజన్ వరకు కూడా చాలా బాగా చెప్పారు కదా! ఇంత సడెన్‌గా ఎందుకు ఒక కంటెస్టెంట్‌కి సంబంధించి బయాస్డ్‌గా చెప్పి, ఇంకో కంటెస్టెంట్‌కి సంబంధించి మొత్తం పూర్తిగా నెగెటివ్. ఈవెన్ 1% పాజిటివ్ ఉన్న అది కూడా చెప్పట్లేదు. టోటల్‌గా నెగెటివ్ చేసి ఆయన ఎలా విన్నర్ అవుతాడు? ఈయననే విన్నర్ అవుతాడు. ఈయనకే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం నాకు నచ్చట్లేదు. ఓకే. మరి మీకెలా అనిపిస్తుంది? మీ దృష్టిలో ఏ రివ్యూవర్ కరెక్ట్‌గా ఉన్నాడు? ఏ రివ్యూవర్ మీకు నచ్చాడనేది కూడా కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే ఐ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అండి. అంటే నాకు అనిపించింది చెప్పానే తప్ప నాకు ఎవరిని దూషించాల్సిన ఉద్దేశ్యం నాకు లేదు. అయినా సరే ఎవరైనా నా గురించి తప్పుగా చెప్పారని నేను ఎవరి గురించైనా తప్పుగా చెప్పుంటే వాళ్ళని సారీ క్షమించండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.